ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. భువన పోలీస్ వాళ్ళని పిలుస్తుంది కదా! తనకి ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడని చెప్పి, ఇక ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. నన్ను బాగా హెరాస్ చేస్తున్నాడు అని చెప్పి అలా భువన అంటూ ఉంటే, అప్పుడు పల్లవి అంటుంది, ఏంటిది తన మనసులో ఉన్న ఫీలింగ్ జస్ట్ ఐ లవ్ యూ అని చెప్పాడు. నీకు ఇష్టం ఉంటే యెస్ చెప్పాలి, లేదంటే నో అని చెప్పాలి. తనేమి నీ వెంట పడలేదు కదా! తన జీవితం ఎంత పాడైపోతుంది జైలుకెళ్తే, ఆలోచించు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, లేదు నేను ఆలోచించేది ఇంకేం లేదు. నేను ఫిక్స్ అయిపోయాను. మీరు తీసుకెళ్ళండి, అరెస్ట్ చేయండి అని చెప్పి భువన అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడే ఉన్న చరణ్ ఏమో, భువన ఒకసారి ఇట్రా అని చెప్పి పక్కకు తీసుకెళ్తాడనమాట భువనని. ఏంటి చరణ్ అని చెప్పి భువన అంటూ ఉంటే, అసలు నీకు పిచ్చా ఏంటి? అసలు మనతో పాటు చదువుకున్నాడు, తనని నువ్వు అరెస్ట్ చేయించాలనుకుంటున్నావు, తన జీవితం నాశనం అయిపోదా? ఈ మాత్రం దానికి జస్ట్ తను ప్రపోజే కదా చేసింది, ఏదో హెరాస్ చేసినట్టు ఎందుకు అలాగా కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అదేం చరణ్ అలా అంటావు అని చెప్పి, నువ్వు కూడా ఆ పల్లవి గుండమ్మ చెప్పినట్టుగానే చేస్తున్నావేంటి? వాళ్ళు కూడా ఇలాగే సపోర్ట్ చేశారు అతనికి అని చెప్పి భువన అంటూ ఉంటే, అప్పుడు చరణ్ అంటాడు, ఇందులో నాకు పల్లవి గుండమ్మ గారు చెప్పిన దాంట్లో నాకు తప్పేం అనిపించలేదు, వాళ్ళే కరెక్ట్ చెప్పారు. అసలు తన జీవితం నాశనం అయిపోతుంది కదా అరెస్ట్ అయిపోయి వెళ్తే. ఆలోచించు, నేను చెప్పిన మాట విను, మనం కాలేజ్లో సాల్వ్ చేసుకుంటామని చెప్పి వచ్చిన ఇన్స్పెక్టర్ వాళ్ళని పంపించేసాయి అని చెప్పి చరణ్ చెప్పడంతో, సరే అని చెప్పి ఇక భువన వచ్చి ఇక ఇన్స్పెక్టర్ వాళ్ళకి చెప్తుంది, సారీ ఎస్ఐ, నేను పిలిచిన వెంటనే వచ్చారు. అయితే ఈ ప్రాబ్లమ్ని మేము మా కాలేజ్లోనే సాల్వ్ చేసుకుంటాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, మీరు వెళ్ళండి అని చెప్పి భువన చెప్పడంతో ఇక ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక అక్షిత భువన ఇద్దరే ఉంటారనమాట. ఇక అప్పుడు సుమలత వచ్చి, అసలు బుద్ధి ఉందా లేదా మీకు? ఏంటి భువన ఇంత తెలివి తక్కువగా, ఇంత టూ మచ్గా ఇలా బిహేవ్ చేసావు? పల్లవి చెప్పింది కరెక్టే కదా, అసలు ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోదా ఏంటి? నువ్వు ఇంత చిన్నదానికి తను జస్ట్ ప్రపోజ్ చేశాడు, మాత్రానికే ఇంత అరెస్ట్ దాకా తీసుకురావాలా? టూ మచ్గా అనిపించట్లేదా? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయొద్దు అని చెప్పి అనగానే, యాక్చువల్గా చెప్పాలంటే తనేం పెద్ద హెరాస్ చేయలేదు ఆంటీ అని చెప్పి అంటుందన్నమాట అక్షిత. అదే కదా, కొంచెం కామన్ సెన్స్గా ఆలోచించండి, పిచ్చి పిచ్చిగా ఇలాగా కాలేజీకి పోలీసులు రావడం ఇదంతా కరెక్ట్ కాదు, కొంచెం ఆలోచించి ఏదైనా తీసుకో స్టెప్ అని చెప్పి సుమలత అక్కడి నుంచి వెళ్ళిపోగానే, ఆంటీ కూడా ఆ పల్లవి గుండమ్మల వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది ఛా అని చెప్పి భువన అంటూ ఉంటుంది అక్షితతోని. మరోపక్క ఇంట్లో బామ్మగారేమో తలనొప్పి అని చెప్పి కూర్చుంటారనమాట. అప్పుడే కాలేజ్ నుంచి పల్లవి, చరణ్, చంటి వస్తారు. ఏమైంది బామ్మ అని చెప్పి చంటి, చరణ్ అడుగుతూ ఉంటే, బాగా తలనొప్పిగా ఉందిరా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, అప్పుడు చంటి ఏమో హాస్పిటల్కి వెళ్దామా బామ్మ అని చెప్పి అంటాడు. ఇటు చరణ్ ఏమో టాబ్లెట్స్ తీసుకురానా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక పల్లవి ఏమో, బామ్మగారు నేనున్నాను కదా, మంచిగా మసాజ్ చేస్తాను, మీకు హెడ్ఏక్ అంతా పోతుంది అని చెప్పి, ఒక్క నిమిషం అని చెప్పి ఒక 5 నిమిషాలు చక్కగా మసాజ్ చేస్తుందనమాట బామ్మకి. అబ్బా పల్లవి, నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందమ్మా, అసలు తలనొప్పి అంతా ఎగిరిపోయింది, మాయమైపోయింది. మీరు ఉన్నారు ఇద్దరు మనవాళ్ళు, ఒకళ్ళేమో హాస్పిటల్ అన్నారు, ఒకళ్ళేమో ట్యాబ్లెట్స్ అన్నారు. ప్రతిదానికి ఇట్లా హాస్పిటల్ ట్యాబ్లెట్స్ వెళ్తే ఇది కరెక్ట్ కాదు పద్ధతి అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, ఏదైనా నా మనవరాలే మనవరాలు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట బామ్మ. అప్పుడే కాలేజ్ నుంచి ఇటు సుమలత, అక్షిత, భువన కూడా వస్తారు. ఇక సుమలత అంటుంది, అసలు ఈ పల్లవి మామూలుది కాదు, మా అత్తయ్యకి చరణ్ని దూరం చేయాలనుకుంటున్నావు కదా, ఇదంతా నీ ప్లాన్ అనగానే, తను దూరం చేయడం ఏంటి అని బామ్మ అంటుంది. ఇలా అప్పుడు ప్రసాదరావు కూడా వచ్చి, ఏం మాట్లాడుతున్నావు సుమలత, పల్లవి దూరం చేయడం ఏంటి, తను ఏం చేసిందని అనగానే, మీకు పల్లవి చేసే పనులు కనిపించవు, మాకు తెలుస్తుంది అదేం చేస్తుంది, దాని ఇన్నర్ ఫీలింగ్ ఏంటనేది అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. ఇక అప్పుడు చంటి అంటాడు, మాట్లాడితే వదిన్ని ఏదో రకంగా అంటూనే ఉంటావేంటి మమ్మీ, వదిన ఎంత మంచిది, అసలు మనందరికీ వంట చేసి పెడుతుంది, ఎంత రుచిగా, ప్రతి దాంట్లో హెల్ప్ఫుల్గా ఉంటుంది, తను వంట చేస్తే తింటారు, తన్నే మళ్ళీ మాట్లాంటారు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట చంటి. చంటి వదిలేసి, నేను వంట చేయాలి, కిచెన్లోకి వెళ్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏమీ అవసరం లేదు, నువ్వేమీ వంట చేయక్కర్లేదు, మా వంట మేము చేసుకుంటాము అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, రే ఏంట్రా నువ్వు, అది వంట చేస్తా అంటే వద్దంటున్నావేంటి, మళ్ళీ మనం ఎక్కడ చేసుకుంటాం ఇదంతా కూడా అని చెప్పి సుమలత మెల్లగా చరణ్తో అంటూ ఉంటుంది. ఆంటీ ఇప్పుడు మనం వెనక్కి తగ్గామంటే మళ్ళీ పల్లవి గెలిచినట్టు ఉంటుంది ఆంటీ, ఎలాగోలా వంట మనమే చేద్దాము అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది సుమలతతోని. ఏంటి మీరు వంట చేస్తారా అని చెప్పి ఇటు చంటి, ప్రసాదరావు నవ్వుతూ ఉంటారు. అంతగా ఏం నవ్వక్కర్లేదు, మేము వంటలు బాగానే చేస్తాము అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అబ్బో అంత బాగా చేస్తారా? అప్పుడు భువన, అవును మేము వంటలు బాగా అదర కొడతాము, గ్యాస్ అనే కాదు మేము దేని మీద అవలీలగైన వంట చేయగలుగుతాము, గ్యాస్ ఏంటి, ఎలక్ట్రిక్ స్టవ్ ఏంటి, ఆఖరికి కట్టెల పొయ్యి మీద కూడా రుచిగా వండగలుగుతాము, అది మా టాలెంట్ అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట భువన.
అబ్బో! అవునా? మరైతే ఈరోజు వంట మీరేనా అయితే? అని చెప్పి ప్రసాదరావు అనగానే, అవును మేమే అంతా కలిసి చేస్తాము. అప్పుడు తెలుస్తుంది మా వంట సంగతి ఏంటనేది. అనగానే, ఎందుకత్తయ్య మీకిదంతా? నేను చేసి పెడతాను కదా! అని పల్లవి అంటూ ఉంటే, ఏమీ అవసరం లేదు. మా వంట మేమే చేస్తాము అని చెప్పి అనగానే, ఇక కిచెన్‌లోకి వెళ్తారనమాట. మేము వంట స్టార్ట్ చేస్తాము అని చెప్పి వీళ్ళంతా కిచెన్‌లోకి వెళ్తారు. చరణ్, సుమలత, అక్షిత, భువన. ఇక హాల్‌లో ఏమో ఇటు బామ్మగారు, ప్రసాదరావు, చంటి, పల్లవి ఉంటారనమాట. కాసేపట్లో చూడు పల్లవి అని చెప్పి నీ మొగుడు పిలుస్తాడు చూడు అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఈ లోపల కిచెన్లోకి వెళ్ళిన చరణ్ వాళ్ళు గ్యాస్ ఏమో వెలగదనమాట. పల్లవి అని చెప్పి చరణ్ పిలుస్తాడు. ఏంటండి అని చెప్పి పల్లవి లోపలికి వస్తుంది కిచెన్లోకి. మిగతా వీళ్ళంతా కూడా వస్తారనమాట, బామ్మ వీళ్ళంతా. ఏంటి గ్యాస్ వెలగడం లేదేని అనగానే, అదే అండి గ్యాస్ అయిపోయింది అని చెప్పి పల్లవి అనగానే, గ్యాస్ అయిపోయిందా ఇప్పుడు వంట ఎలా చేస్తాము అని చెప్పి అంటూ ఉంటుంది భువన. ఇక అప్పుడు బామ్మ, నువ్వే కదమ్మా అన్నావు ఈజీగా అవలీలగా కట్టెల పొయ్యి మీదైనా చేస్తానని, కట్టెల పొయ్యి మీద చేయండి మరి వంట. చేయడమే కాదు విదిన్ టైంలో చేయాలి. అప్పుడే మీరు గెలిచినట్టు. ఊరికే పల్లవిని మాటలనడం కాదు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటారు. మేము కట్టెల పొయ్యి మీద కూడా వంట చేసి చూపిస్తాము అని చెప్పి ఇక కట్టెల పొయ్యి పెట్టుకుంటారనమాట ఇంటి ముందు. ఇక ఇటు బామ్మ, చంటి, ప్రసాదరావు కూర్చునుంటారు. ఇక పల్లవి ఏమో జ్యూస్ అది తీసుకొస్తుందనమాట. జ్యూసులు తాగుతూ ఉంటారు. ఇక అప్పుడు ప్రసాదరావు వీళ్ళేమో పాపం కట్టెల పొయ్యి దగ్గర మంటతోని అల్లాడుతూ ఉన్నారు వేడికి. మనమేమో హ్యాపీగా జ్యూసులు తాగుతున్నాము. ఇక ఏ వంటలు చేస్తారో చూడాలి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు. ఇక అటు వంట చేస్తూ ఉంటే కట్టెల పొయ్యి సరిగ్గా వెలక్క ఊదుతూ ఉంటుందనమాట సుమలత. ఏది మమ్మీ నేను చేస్తాను అని చెప్పి చరణ్ చేస్తూ ఉంటే కంట్లో పడుతుందనమాట కొంచెం ఏదో డస్ట్. అయ్యో అని చెప్పి, అయ్యో ఏమండి ఏమైంది అని చెప్పి పల్లవి గబగబా వచ్చి ఇక చరణ్ కంట్లో ఊదుతూ ఉంటుంది. ఈ లోపల సుమలత కూడా వంట చేస్తూ ఉంటుంది కదా, చేయి కొంచెం కాళ్ళంతోని అబ్బా అని చెప్పి అనడంతోని ప్రసాదరావు గబగబా వచ్చి, అయ్యో సుమ ఏమైంది అని చెప్పి, చూడు ఎంత ఇదిగా కాలిపోయిందో చెయ్యి అని చెప్పి సుమలత చేయిని అలా ఊదుతూ ఉంటాడు. మరోపక్క ఇటు అక్షిత కూడా తన చేయి కాల్చుకోవడంతోని, అయ్యో అక్షిత ఏమైంది అని చెప్పి గబగబా చంటి వచ్చి అక్షిత చేయిని చూడు ఎంత దెబ్బ తగిలిందో అని చెప్పి అంటూ ఉంటాడు. అంతేం లేదులే చంటి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, లేదు లేదు అని చెప్పి చాలా కేరింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే బామ్మొచ్చి ఇక భువనతోని, నీకు ఎవరూ లేరు కదా అందుకే నేను వచ్చాను అని చెప్పి భువనతో బామ్మ అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత సుమలత అంటుంది, మీరంతా కావాలని వచ్చి మా టైం పాడు చేద్దామన్నా, అసలే తక్కువ టైం ఉంది, మేము వంట చేయాలి, మీరంతా వెళ్ళండి, వెళ్ళి అక్కడ కూర్చోండి, మేము విదిన్ టైంలో వంట చేసి చూపిస్తాము అని చెప్పి ఇక మళ్ళీ వంట స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మొత్తానికి అలా వంట అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక అంతా డైనింగ్ టేబుల్ దగ్గర పెడతారనమాట. ఇక వీళ్ళంతా వస్తారు, అదే బామ్మ, చంటి, ప్రసాదరావు, పల్లవి వీళ్ళంతా వస్తారు. పదండి అందరం కూర్చొని తిందాము అని చెప్పి ఇక ఇటు అక్షిత, భువన ఉంటారనమాట. వీళ్ళంతా ప్లేట్లో పెడుతూ ఉంటారు. ఇక చంటి అదే చరణ్ ఫస్ట్ ప్లేట్లో పెట్టుకొని కొంచెం టేస్ట్ చూస్తాడు. ఇదేంటి మమ్మీ టేస్ట్ అస్సలు బాగాలేదు, చాలా చండాలంగా ఉంది అని చెప్పి మెల్లగా వాళ్ళ అమ్మతో అంటూ ఉంటే, ఏమోరా వీళ్ళిద్దరి సంగతి తెలిసిందే కదా, అక్షిత భువనాల సంగతి, వాళ్ళకి వంట చేతనే కాదు. ఇక నేను కాన్సన్ట్రేట్ చేద్దామంటే అక్కడ వేడికి చెమటకి అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను, అందుకే ఇలా కుదిరాయి, ఏమీ బాగలేదు, ఇప్పుడు ఓడిపోయినట్టు అవుతుందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇటు బామ్మ వీళ్ళు అనుకుంటూ ఉంటారనమాట, వంటలు చూస్తే అసలు తినేలాగే లేవు, ఏమి బాగోవు అని అర్థమైపోతుంది అని బామ్మ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, ఏమి బాగలేదని మనకు తెలుసు కానీ వాళ్ళు అంత కష్టపడి చేశారు కదా బామ్మగారు, మనం బాగలేదంటే ఏం బాగుంటుంది, అన్నీ బాగున్నాయని చెప్పి తిందాము అని చెప్పి ముందే చెప్తుందనమాట పల్లవి. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర అందరు కూర్చొని వడ్డించుకొని ఇక పల్లవి, బామ్మ, ప్రసాదరావు, చంటి మంచిగా యాజ్ యూజువల్గా తింటూ ఉంటారు. ఇక వీళ్ళు తినలేక అల్లాడిపోతూ ఉంటారు. ఇటు చరణ్, సుమలత, ఇదేంటి బాగలేదు కదా బాగున్నాయి అన్నట్టుగా తింటున్నారేంటి, కావాలనా, బాగలేవని మాకు తెలుసు, అంత మా మీద జాలితో ఏం తినక్కర్లేదు అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.